గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం అమ్మవారి గుడికి, ఆశాపురి అమ్మవారికి. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. మనమందరం దర్శనం చేసుకుందాం రండి. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం కోరికలు తీర్చే అమ్మ శ్రీ ఆశాపుర మాత ఆలయానికి. ఈ ఆలయం బెంగళూరు బన్నేర్ఘట్ట ప్రాంతంలో కొలువై ఉంది. దీనికి సుమారు 11 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపల పోయి దర్శనం చేసుకుందాం రండి. ఈ అమ్మని జడేజా రాజుల వారు కులదైవంగా పూజించేవారు. అలాగే గుజరాత్లో ఈ అమ్మని చాలా కొలుస్తారు. ఈ అమ్మ మాత అన్నపూర్ణ అవతారం అని నమ్ముతారు. అయితే ఈ అమ్మవారిది ప్రధాన ఆలయం కచ్ గుజరాత్లో ఉంది. అయితే ఈ అమ్మ ఒక కథ తెలుసుకుందాం రండి. అయితే ఈ అమ్మని ఒకప్పుడు శాకాంబరి మాత అని పిలిచేవారు. పురాణాల ప్రకారం ఒకానొక కాలంలో విపరీతమైన దుర్భిక్షం వచ్చింది. ప్రజలు ఆహారం లేక నానా బాధలు పడ్డారు. అప్పుడు మునులు దేవతలు జగన్మాతను ప్రార్థించారు. వారి బాధలను చూసి దేవి శాకాంబరి అవతారం ధరించింది. తన కళ్ళ నుండి ఎడాతెగని కన్నీళ్లను కురిపించింది. అవి నదులుగా మారి ప్రజలకు మందులను అందించింది. అంతేకాకుండా తన చేతిలో పండ్లు, కూరగాయలు మరియు పూలను ధరించి వాటిని ప్రజలకు అందించింది. అలా ప్రజల కోరిక తీరుస్తూ ఈ అమ్మ అక్కడే కొలువై ఉన్న ఈ ఆశాపుర అమ్మవారని కొలువై ఉంది. అయితే ఈ ఆలయంలో ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఒక బుక్ కూడా ఉంటుంది. దాంట్లో మన కోరికలు రాసి ఆ బాక్స్లో వేస్తే ఈ అమ్మ చూసి కోరికలు తీరుస్తుంది అని ఒక నమ్మకం. ఈ ఆలయం అయితే చాలా బాగుంది. అయితే ఈ అమ్మవారిని దర్శించాక ఆన్ ద వేలో ఏరోప్లేన్ రెస్టారెంట్ అయితే ఉంది. అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అయితే ఈ ఏరోప్లేన్ లోపలికి ఫుడ్ తినాలి అంటే పర్ హెడ్ 100 రూపీస్ ఎంట్రీ ఛార్జెస్ ఉంటుంది. సో మేమైతే లోపలికి వెళ్ళలేదు, జస్ట్ అవుట్ సైడ్ వీడియో తీశాను అండ్ జ్యూస్ తాగేసి ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేశాను. మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ అమ్మవారి డీటెయిల్స్, గుడి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బందా సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దానికి ముందు మన కోసము ఇండియన్ ఆర్మీ మన కోసం ఎంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థిస్తాము. జై హింద్. సో బాయ్.